వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్ స్పాన్సర్డ్ బై జీఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ వైఎస్ జంక్షన్ సభ్యులు. హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ప్రచారం ఆధారాలుంటే చూపాలని శాసన మండలిలో సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతిరోజు ఒకే అంశంతో వైసీపీ సభ సమయాన్ని వృధా చేసిందని మంత్రి అచ్చెన్న తీవ్ర ఆగ్రహం. విపత్తుల వేళ అప్రమత్తతే రక్షణ కవచం. 21వ తేదీన భారీ ఎత్తున ఆఫ్ సైట్ మగ్గుల నిర్వహణకు సన్నాహాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. వైసీపీ సభ్యుల వ్యవహారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతో వైసీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇరవై డైరీ హెరిటేజ్ కు ఎక్కడ ఎలాంటి సంబంధం లేదని గత 2 రోజులుగా స్పష్టంగా సమాధానం ఇచ్చినప్పటికీ అదే అంశాన్ని మళ్లీ తీసుకొచ్చి సభ సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ఇంద్రాపూర్కు హెరిటేజ్ సంబంధం ఉందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఒక చిన్న ఆధారమైన చూపించాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కానీ ఆధారం చూపకపోగా బయట ప్రెస్ మీట్లు పెట్టి చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటూ ప్రజలను అబద్ధం పట్టిస్తున్నారని విమర్శించారు. చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంట చేస్తామంటే తీసుకురాకుండా కనీసం పరికరం లేకుండా చీజ్ ప్యాకెట్ చూపించి ఇది నెయ్యి చెప్పి లేదా పోలీసులు మాట్లాడాలంటే చట్టపరంగా ఏమన్నా అర్థం కాలేదు. చీజ్ నెయ్యి మధ్య తేడా కూడా తెలియకుండా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడడం బాధిత రాహిమని అన్నారు. ఈ తప్పుడు ప్రచారంపై హెరిటేజ్ సంస్థ బొత్సకు లీగల్ నోటీసులు ఇచ్చిందని వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆధారాలుంటే చర్చిద్దాం, లేకపోతే అసత్య ప్రచారాన్ని ఆపాలని హెచ్చరించారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార లావాదేవీలు జరగకూడదని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వాల పేరుతో డబ్బులు దోచుకునే సంస్కృతి హెరిటేజ్ కాదని, గతంలో ప్రభుత్వ ధనాన్ని ఆర్టీసీ పేరుతో దోచుకున్న చరిత్ర వైసీపీకి మాత్రమే ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదని చేశారు. మీరు చూడండి ఆర్టీసీ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ కి మొత్తం దోపిడీ చేశారు. చాటిబారు పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో వ్యాపారం పంపించి మీ ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు. వైసీపీ నేతల చర్యలు ఫ్యాక్షన్ మనతత్వానికి ప్రతిబింబిస్తున్నాయని, గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ ను ఎలా అరికట్టామో అలాగే కూడా ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నాలను సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీని తోరలు కట్ చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం వంటి పాత పద్ధతులే ఇప్పుడు సంస్థపై పదనం చేయడం మారాయని మండిపడ్డారు. శాసనమండలిలో ప్రతిరోజు ఒకే అంశాన్ని తీసుకొచ్చి వాయిదా తీర్మానాలతో సభను ఇబ్బందికి గురి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి హెచ్చరించారు. ఆధారాలుంటే టేబుల్పై పెట్టండి, లేదంటే అసలు ప్రచారం మానేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాతపట్నం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వంశధార చేసిన కేసులను దృష్టితో ఉపసంహరించుకోవాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. జలీయ మిషన్లు పునరుద్ధరణ చేసి నియోజకవర్గం ప్రజలకి కష్టాలు తీర్చాలని కోరారు. వంశధార నూతన మంత్రుల కోసం విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజల ప్రయాణ మిషన్ ప్రధాన రహదారులను డబుల్ రోడ్లుగా విస్తరించేందుకు ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. కేరమండ మండలం కాట జిల్లుపేట గ్రామం ప్రతి ఏడాది భారీ వర్షాల వల్ల మహేంద్రకన్య నది ఉప్పొంగి గ్రామ ప్రజలు రోజుల తరబడి చిక్కుకుపోతున్నారని తెలిపారు. గ్రామ ప్రజలకు రక్షణ నూతన వంతెన నిర్మిస్తే విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని నిధులు మంజూరు చేయాలని కోరారు. పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని గోపాలపురం, గోపాలపురం, ఆర్బిట్ గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాల సమయంలో కాలువలు మునిగిపోవడంతో రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని వివరించారు. ప్రజల ప్రయాణ భద్రత కోసం నూతన వంతెన మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాన కార్యదర్శులు ఎన్ఏ పాపినాయుడు, మెట సత్యనారాయణలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎస్ఎస్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడంతో ఐక్యవేదిక పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 16 నుండి నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర పిఎస్ఎస్ ఉద్యోగుల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. 31 జీవోలు అమలు 2024 పిఎస్సీ ఇవ్వాలి, 50% తగ్గకుండా మధ్యతన వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల గ్రాడ్యుయేట్ సీలింగ్ ఎత్తివేసి యాక్ట్ ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ వయస్సు 60 నుండి 62 పెంచాలని, సంఘాలు లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ మరియు 20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తత్స వైఖరి విడనాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలు ఏబీపీఎస్ఎస్ ఉద్యోగుల యూనియన్ జిల్లా నాయకులు బి రామారావు, కె లక్ష్మీనారాయణ, అచ్చినాయుడు, పిఎస్ దాసు, శ్రీనుబాబు మరియు 49 సంఘాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రసాయన పరిశ్రమలో ప్రమాదం సంభవించినప్పుడు క్షణం కూడా వృధా చేయకుండా ప్రాణాలను కాపాడడమే మొదటి ప్రాధాన్యం కావాలని ఫ్యాక్టరీల తనిఖీ అధికారి రాంబాబు వెల్లడించారు. ప్రమాదం జరిగేటప్పుడు వివిధ ప్రభుత్వ శాఖలు స్పందించి తీరు, సన్నద్ధత తదితర అంశాలపై ఈ నెల 21న పైడివారు సేల్స్ ఇండస్ట్రీలో నిర్వహించి మాకెళ్లకు ప్రతి రాసాయనిక పరిశ్రమ నుంచి 10 మంది ఫ్రంట్ లైన్ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని, విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యాన్ని కావాలని ఆయన హెచ్చరించారు. ఈ నెల 21న నిర్వహించనున్న ఆఫ్సెట్ ఎమర్జెన్సీ మాక్టెల్ సన్నాహ సమావేశం గురువారం పడివేవరంలో జరిగింది. రసాయన విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధానాలను ఈ సందర్భంగా చర్చించారు. ప్రమాదం జరిగినప్పుడు సమాచారాన్ని వెంటనే చేరవేసేందుకు సైలెంట్లు, లౌడ్ స్పీకర్లతో పాటు సోషల్ మీడియా వేదికైన వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు స్పష్టమైన సందేశాలను మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పంపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్జీఓలు, ఇతర శాఖలు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తాము ప్రణాళిక తెచ్చి పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. అయితే ఇలాంటి డ్రిల్ నిర్వహించేటప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో సామాన్యులకు తెలిసినప్పుడు ఈ కసరత్తుకు పూర్తి ఫలితం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు, జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథరావు, సేఎస్ హెచ్ఆర్ అడ్మిన్ హెడ్ మనోజ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. పొలాస కాసుగా మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గోపీచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ విద్యార్థులు జాతీయ పతాకం చేపట్టుకుని శివాజీ మహారాజ్ కి జై, భారత మాతకు జై అనే నినాదాలతో సుమారు 6 కిలోమీటర్ల మేర స్కేటింగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కోచ్ అయిన చంద్రవతి మరియు గోపాల్ ఆధ్వర్యంలో చిన్నారులు స్కేటింగ్ చేస్తూ వారి యొక్క దేశభక్తిని చాటుకున్నారు. ఈ ర్యాలీలో కోచ్లతో పాటు జక్కల్ తోసిరాయ్, ఐఎన్ శివశంకర్, సుభాష్, ఢిల్లీ, సన్ జయరావులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి పదాన్ని మరింత వేగవంతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించింది. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్, దాని వ్యూహాత్మక రోడ్ మ్యాప్ పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక వాగ్దానాలు అమలు, విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి పురోగతి, ప్రజలకు చేరవయ్యే కార్యక్రమాలు, సమన్వయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. డిసెంబర్ 2023లో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం చేపట్టిన విప్లవాత్మక చర్యలను, నాయకత్వాన్ని వివరించారు. రాష్ట్రంలోని 6 జిల్లాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వానికి లభించిన ప్రజామతో తదితర ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జాతీయ నాయకత్వం దిశ, మార్గదర్శకత్వం, స్ఫూర్తి తెలంగాణ సమగ్రాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీకి పట్టబెట్టడమే అభివృద్ధి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి, సిపి పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంక మాధవరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాప్టర్ వెంకటరమణ, లిబరేషన్ జిల్లా నాయకులు మంత్రి రామారావు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర్ వాసు, డోగ్ అప్పారావు ప్రశ్నించారు. మందస మండలం గంగవాడలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ విస్తృత స్థాయి సమావేశం కొమర్ వాసు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే భూములు కొలగొట్టడం కాదని మంత్రికి హితూ పలికారు. 3 సార్లు ఎంపిక, ఒకసారి మంత్రిగా మీరు చేసిన అభివృద్ధి ఏమిటని వారు ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పు తీసుకురావడమని, జిల్లా ప్రజల్లో మౌలికమైన మార్పు తీసుకురావాలనుకుంటే జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చేపటి వరకు సాగునీరు తాగునీరు ఇస్తే జిల్లాలో 2 పంటలు పండి సంవత్సరానికి సుమారు 16 లక్షల కోట్ల ఆదాయం ప్రజలకు వస్తుందని, తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి అనేక వ్యవసాయ ఆదాయ పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉపాధి దొరుకుతుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలంటే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఈ శివర భూములకు నీరు ఇస్తే ఈ జిల్లాలో 2 పంటలు పడితే సంవత్సరానికి 14 కోట్ల అప్పుడు ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ప్రజల ఆదాయం పెరిగితే ధరల అనేక పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉద్దానికి జీవనాధారమైన జీడిపంట ధరకు గిట్టుబాటు ఇబ్బందులు, కిడ్నీ వ్యాధితో ప్రజలు పిట్టలా రాలిపోతున్నా పల్లెత్తి మాట్లాడిన వారు అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యతంగా ఉందని ఎద్దేవచ్చారు. నిధులు కేటాయించి పరిష్కారం చూపారా? 3 సార్లు ఎంపిక, 1 సారి ఈ జిల్లాకి అభివృద్ధి జప్పు చేస్తున్న కేంద్ర మంత్రి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి బడ్జెట్ లో ఎందుకు నిధులు కేటాయించలేదు, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా అభివృద్ధి, ఉపాధి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రి వెంటనే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాప్రతిగా తప్పదని హెచ్చరించారు. మా ఊరు మా భూమి మా ఊపిరి పరిరక్షణకై ఫిబ్రవరి 28 తేదీన బొంగళూరులో సభ చేపడుతున్నట్లు సమావేశం తీర్మానం చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 24 నుండి 28 వరకు చిన్న యాత్రలు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, బంతి లక్ష్మణరావు, ఎన్ గణపతి, ఎన్ పరశురాం, కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మరీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.